దేవుని ప్రజలారా, చరిత్రలో ఎన్నో కుట్రలు జరిగాయి. రాజులను కూల్చడానికి, పదవులను దక్కించుకోవడానికి. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ కుట్ర సాధారణ మనిషిపై కాదండి, దేవుని కుమారునిపై జరిగిన కుట్రను గురించి మనం తెలుసుకోబోతున్నాం. లూకా 22వ అధ్యాయం చెప్తుంది, పస్కా సమయం దగ్గర పడింది. అది విమోచన జ్ఞాపక సమయం. ఇశ్రాయేలీయులు ఈజిప్టు బానిసత్వం నుంచి, మరణము నుంచి, గొర్రెపిల్ల రక్తం ద్వారా మరణం నుంచి విడిపించబడి ఎంతో సంతోషంగా పండుగ చేసుకునే దినం. సో ఈ విమోచన, కానీ ఈ విమోచన సమయంలోనే యేసును చంపుటకు కుట్ర మొదలైంది. దేవుడు యేసు ప్రభువారు ఆయనని చంపుటకు కుట్ర మొదలైంది. యేసు సిలువ ఒక్కసారిగా జరగలేదండి, ముందుగా కుట్ర జరిగింది. ఎందుకు యేసు ప్రభువుని చంపాలని కుట్ర చేశారు?